ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిని బట్టి దేవుని స్తుతిస్తూ దైవ గ్రంథం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. 40వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 40వ వచనం. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వలను వారికి తోచలేదు. 14వ అధ్యాయం 47వ వచనం. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను. 66వ వచనం. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తులో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండ చూచాను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూశాను. 72వ వచనం. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇది సుదీర్ఘమైనటువంటి అధ్యాయం. ఎక్కువ వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చివరి పస్కా తరువాత ఆయన సిలువ వేయబడడానికి కొరకై ఆయన వెళుతున్న సందర్భం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గెత్సెమనే స్థలానికి వచ్చి శిష్యులు కలిసి ప్రార్థన చేయడానికి అందరూ వెళ్ళారు, కానీ ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో పేతురు, యాకోబు, యోహానులు ప్రభువుకు దగ్గరగా ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో యోహాను ఆయన రొమ్మున ఆనుకొనుచు ఉన్నటువంటి వాడు. ఈ ముగ్గురు ఒక సర్కిల్లో యేసు ప్రభువు దగ్గర ఉన్నటువంటి వారు ఈ ముగ్గురు. మిగతా 8 అంటే 8 మంది రెండో వరుసలో ఉన్నాడు. చివరన ఒకడు ఉంటాడు, అతడు ఇస్కరియోతు యూదా. ఇంకా చెప్పాలంటే యోహాను ప్రభువుకు రొమ్మును ఆనుకొని ప్రభువుకు దగ్గరగా ఉంటే, ఇస్కరియోతు యూదా సొమ్ముకు దగ్గరగా ఉన్నాడు. ప్రభువుకు దగ్గరగా ఉన్నవాడు ఒకరైతే సొమ్ముకు దగ్గరగా ఉన్నవాడు మరొకడు. ఇస్కరియోతు యూదా ఇటు ఉంటాడు, అటు ఉంటాడు. కొంతమంది ఇటు అటు ఉంటారు. ఇటు అటు ఉన్నవాడు ఎటు కాకుండా పోతాడు. అందువల్ల ఉంటే ఒకవైపైనా ఉండాలి. ఈ సమాచారం అక్కడికి చేరేస్తాడు, ఆ సమాచారం ఎక్కడికి చేరేస్తాడు. బయట సమాచారం కన్నా ప్రభువు యొక్క సంచారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తాజాగా తెలియపరిచేవాడు ఎవరంటే ఇస్కరియోతు యూదాని. అందుకే ఎంత నష్టపోయాడో మనం గమనించగలుగుతున్నాం. పేతురు, యాకోబు, యోహానులు ప్రభువుకు దగ్గరగా ఉన్నటువంటి వారు. ఆయన సీమోనును ప్రశ్నించిన విధానం మనం ఉదయం ఆలోచన చేశాం. అది ప్రార్థించే సమయం, కానీ నిద్రకు సమయాన్ని కేటాయించాడు. అంటే నిద్ర అనేది సుఖానికి, క్షేమానికి, శరీర సంబంధమైన వాటికి, ఈ లోకపరమైనటువంటి సుఖాలకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత తగ్గిపోతూ ఉన్నది. ప్రార్థనకి ఇవ్వవలసినటువంటి సమయం మన వ్యక్తిగతమైనటువంటి వ్యాపకాలు, వ్యక్తిగతమైన విషయాలకు ఇచ్చుటను బట్టి ప్రభువుతో ఉండవలసినటువంటి ఆ సత్సంబంధం, ఆ రిలేషన్షిప్ దెబ్బతింటాం.
విశ్వాసులమే, భక్తిపరులమే, ప్రభువుతో ఉన్నవారమే, ఆయనను ఎరిగిన వారమే, ఆయన ప్రేమ, ఆయన గుణగణాలు తెలిసినటువంటి వారమే. కానీ ఆయనకు దూరంగా అవడాన్ని బట్టి కొన్ని విషయాల్లో నష్టపోయాడు. ఈ రాత్రి 3 తాను ఏ విధంగా ప్రభువుకు దూరమయ్యాడో ఆ విషయాలు మనం చూస్తాం. తర్వాత ఒక విషయం, తను పశ్చాత్తాపడిన విధానాన్ని మనం గమనిస్తాం. ఉదయం చెప్పిని రిపీట్ చేయాలని కాదు, కానీ తాను ప్రార్థించే సమయం అది నిద్రకు కేటాయించుటను బట్టి తాను పొందిన మొట్టమొదటి నష్టం 40వ వచనం. ఆయన తిరిగి వచ్చి చూడగా అది రెండవసారి వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమివ్వలనో వారికి తోచ లేదు అన్నాడు. ఒకటి, ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రపోతున్నారు, కానీ ఆయన వేసిన ప్రశ్నకు ఏమి ఉత్తరం ఇయ్యాలో వారికి తోచలేదు అని చెప్పాడు. అంటే ఇది ఒకటి. ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా నిద్రపోతే అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది, అయోమయంగా ఉంటాడు. దెర్ ఈజ్ నో ఆన్సర్, అంటే ఏ రకమైనటువంటి సమాధానం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, 3:8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగు కొనగా. ఆదామును ప్రభు పిలుస్తున్నాడు, నీవెక్కడ ఉన్నావు అని అంటున్నాడు. ఇంతకుముందు పిలవక ముందే ఆయనకు ఎదురుగా వచ్చినటువంటి ఆదాము ఇప్పుడు పిలిచినా కూడా రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తాను చేయకూడని పని చేయటాన్ని బట్టి తాను నష్టపోయాడు. ఆయనకేమి సమాధానం ఇవ్వాలి? ఆయన ప్రశ్నిస్తే మన దగ్గర ఏ జవాబు ఉన్నది? ప్రభువుకు ఒక వ్యక్తి దూరం అయిపోతే గ్రాడ్యువల్గా, అంచెలంచెలుగా దేవుని సన్నిధికి ఒక విశ్వాసి దూరం అయిపోతే సమాధానము ఉండదు. అంటే మన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి ఆన్సర్ ఉండదు, జవాబు ఉండదు. అందుకే ఆయన అడుగుతూ ఉండగా ఏమి మాట్లాడకుండా ఆ తోట చెట్ల మధ్యన దాగుకున్నాడు ఆదాము. ఎప్పుడైతే కానిది చేశాడో, కాని పని చేశాడో, దేవునితో ఉన్న సత్సంబంధం తెగిపోయింది. దేవునితో ఉన్నటువంటి ఆ ఇంటిమసీ, ఆ సహవాసం, ఆ సన్నిధిని కోల్పోతున్నాడు. ఒక విశ్వాసిగా నీవు నేను ఆత్మీయ సంబంధమైన విషయాలు కాకుండా శరీర సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి చేయకూడనివి, చూడకూడనివి, మాట్లాడకూడనివి, రహస్య జీవితం కలిగినవి మనం కలిగినట్లయితే దేవునితో మనం సంబంధం అనేది మాటి మాటికి కొన్నిసార్లు దూరం అయిపోతాం. రక్షణ పోదు, కానీ ఆ రక్షణ యొక్క ఆనందాన్ని విశ్వాసం ఏమవుతాడు? కోల్పోతాడు. దావీదు అదే అన్నాడు, నా రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు దయచేయమని, నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. సమ్మతి గల మనసు లేదు, ప్రభువుతో సమ్మతి గల మనసు లేదు. ఆ రక్షణ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కోల్పోతున్నాడు. అయోమయ స్థితి ఏర్పడింది. ఒక విశ్వాసి దేవునికి నెమ్మదిగా దూరమైనట్లయితే తన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాధానం ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏం సిస్టర్ మీటింగ్ రాలేదు, ఏం బ్రదర్ ఆదివారం రాలేదంటే ఏదో ఒకటి ఏం చేస్తాడు? చెప్తాడు. అంటే తప్పించుకోవడానికి, అంటే ఈ 5 నిమిషాల్లో ఎట్లోకట్లా ఎస్కేప్ అవ్వాలి. ఆ బ్రదర్ కనపడినప్పుడు, లేకపోతే ఆ సేవకుడు కనపడినప్పుడు, ఆ పెద్దలు కనపడినప్పుడు అని ఎస్కేప్ అయిపోతారు. కాబట్టి ఏం చెప్పాలో తెలియదు. ఒక అయోమయ స్థితి. ఒక వ్యక్తి నిద్రావస్థలో ఉంటే మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లలు నిద్రపోతున్నప్పుడు సడన్గా లేపామనుకోండి, వారు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవునా కదా? మాట్లాడతారు. కొంతమంది పిల్లలు టేబుల్స్ చెప్తూ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్తూ ఉంటారు. ఎందుకని నిద్రలో ఏం చేస్తారో తెలీదు. అదే పరిస్థితి ఆత్మీయ జీవితంలో సంఘములో ఉన్న వ్యక్తి ప్రభువుతో సరైనటువంటి సంబంధం లేకపోతే ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు.
ఎవరితో ఎలా ఉంటాడో తెలియదు. ఎందుకు? ఏ రకమైనటువంటి సమాధానం అనేది తన దగ్గర ఉండదు. ఎందుకు? ప్రభువుతో సంబంధం ఉంటే సరైన సమాధానం ఉంటుంది. ప్రభువుతో సంబంధం లేకపోతే సరైనటువంటి సమాధానం ఉండదు. అది ఒకటి అయోమయ స్థితి. రెండవది 14వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు 46వ వచనం, వారు ఆయన మీద పడి ఆయన్ను పట్టుకొని దగ్గర నిల్చున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యోహాను సువార్త, ఇక్కడ పేరు తేటగా రాయబడి ఉన్నది. 18వ అధ్యాయం 11వ వచనం, లేకపోతే 10వ వచనం. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. పేతురు దగ్గర ఏముందన్నాడు? కత్తి ఉన్నది. కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? కత్తి పెట్టుకున్నాడు. అంటే అవసరమైతే ప్రార్థన, అది లేకపోతే ఇది కూడా ఇది. అంటే రెండు ఉండడం మంచిదే కదా. కొన్నిసార్లు కొంతమంది అంటారు అవసరమైతే ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, అది లేదనుకోండి చూద్దాం రా తెలుసుకుందామని చొక్కా మడుస్తాడు కొంతమంది. ఎందుకు? అప్పుడప్పుడు మన శరీర విధానం ఏమవుతుంది అంటే బయటకు వస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది గమనించండి, భక్తిగా ఉంటారు, సేవకుల్లో సేవకుల్లాగా ఉంటారు, పెద్దల్లో పెద్దల్లాగా ఉంటారు, విశ్వాసుల్లో విశ్వాసులాగా ఉంటారు, లోకస్తుల్లో లోకస్తులాగా ఉంటారు. అంటే ఎక్కడ ఉండాల్సిందే అట్లా ఉంటారు. పేతురు కత్తి పెట్టుకున్నాడు. ఏం చేశాడు? అక్కడ మల్కు యొక్క చెవి తెగ నరికాడు. రెండవది, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా నిద్రపోయినట్లయితే, ప్రభువుతో సరైన సంబంధం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే, రెండవది స్టెప్ ఏంటంటే ఆవేశానికి గురవుతాడు. అంటే ఒక డ్యామేజ్ చేస్తాడు, ఒక నష్టం చేస్తాడు, ఒక కీడు కలిగిస్తాడు. ఒకటి అయోమయంగా ఉంటాడు, ఏం చేయాలో తెలియదు. రెండవది ఏంటంటే ఆవేశం. అంటే ఒక వ్యక్తికి నష్టం కలిగిస్తాడు, ఒక వ్యక్తికి కీడు కలిగిస్తాడు, ఒక వ్యక్తిని గాయపరుస్తాడు. ఈ పేతురు యొక్క పరిస్థితి అంతే. ప్రార్థన జీవితం ఒక విశ్వాసికి తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఖచ్చితంగా మనం ఇతరులకు మనం ఏం కలిగిస్తాం? నష్టం కలిగిస్తాం. వాడు బంధువులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, లేకపోతే మన తోటివారే కావచ్చు. నష్టం కలిగిస్తున్నాడు, డ్యామేజ్ చేస్తున్నాడు, కీడు కలిగిస్తున్నాడు. నేనేదో గొప్ప పని చేస్తున్నట్టుగా అని అనుకుంటున్నాడు, కానీ కాదు, అది గొప్ప పని కాదు. ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు దగ్గరికి తీరుస్తున్నాడు. కానీ ఈ పేతురు మాత్రం ఆవేశానికి గురయ్యాడు. కొంతమంది చూడండి, కొంతమంది కంట్రోల్ తప్పుతారు, ఇంట్లో కంట్రోల్ తప్పుతారు. ఇంట్లో కంట్రోల్ తప్పితే ఏం చేస్తారు? కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, వంటగదిలో కంట్రోల్ తప్పేవాళ్ళు ఉన్నారు, అవునా కదా. అందుకే ఇప్పుడు మన దగ్గర ఎక్కడ పింగాని పాత్రలు ఉండవు. ఎందుకు? దెబ్బకు బయలుపోతాయి. ఆ ప్రతాపం అంతా కూడా వంట పాత్రల మీద చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు కోపం వస్తే టీ కప్ ఎత్తేసేవాళ్ళు ఉన్నారు, ఫోన్ ఎత్తేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా స్థలాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఆవేశానికి గురవుతాడు, ఆ టెంపర్ పెరిగిద్ది, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు. ఏదో ఒక డ్యామేజ్, ఏదో ఒక కీడు, ఏదో ఒక హాని అలా కలిగిస్తున్నాను అని అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భార్య దగ్గర, భర్త దగ్గర, బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర ఒక ఆత్మీయుడిగా నేను అలాగా ప్రవర్తిస్తున్నానంటే ఒకటే విషయం, నా ప్రార్థనా జీవితం లేదా ప్రభువుతో ఉన్న సంబంధం ఏమైపోతుంది? దూరం అయిపోతుందని వేరుగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు విశ్వాసి ఆవేశానికి గురవ్వడం. ఆత్మ సంబంధమైన విధానాలు ఉంటాయి, కానీ శరీర సంబంధమైన ఆవేశానికి లోనై నష్టాన్ని కలిగించడు, డ్యామేజ్ చేయడు, ఇతరులకు హాని కలిగించడు, ఇతరులకు నొప్పి కలిగించడు. పొలైట్నెస్ ఉండదు, సాత్వికముతో గద్దిస్తాడు. కానీ పేతురు అలా కంట్రోల్ తప్పాడు. చూడండి, ఒక్కొక్క అంచె దేవునికి దూరం అవుతున్నాడు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాడు. ఆయనతో ఉన్నవాడు, ఆయనతో తిన్నవాడు, ఆయన అనుభవించినవాడు ఇప్పుడు ఆయనతో నాకు ఏ రకమైన సంబంధము లేదు అన్నట్టుగా నెమ్మదిగా ఎదుగుతున్నాడు, ఆవేశానికి గురవుతున్నాడు.
సోదరుడా సోదరి, ఇదెంత నష్టాన్ని కలిగిస్తుంది. ఒకటి అయోమయ స్థితి, రెండవది ఆవేశం. మూడవది 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వచనం. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా అని అన్నాడు. ప్రధాన యాజకుని పనికత్తెల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను అన్నాడు. అదే 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చున్నాడు. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి సహవాసం మారిద్ది, రెండవది సంభాషణ మారిద్ది. సహవాసం మారిద్ది, సంభాషణ మారిద్ది, మూడవది సంబోధన మారిద్ది. తన సంబోధన మారిపోతుంది. తన యొక్క సహవాసం ఇప్పుడు ఎవరితో కూర్చున్నాడు? బంట్రోతులతో కూర్చున్నాడు. ఒకప్పుడు పేతురు, యాకోబు, యోహానులతో ఉన్నవాడు, ప్రభువుతో ఉన్నవాడు. ప్రభువుతో ఉండడానికి ఇష్టపడలేదు. ఎలా ఉన్నాడంటే పేతురు దూరము నుండి ఆయన్ను వెంబడిస్తున్నాడు. ఒకప్పుడు దగ్గరుండి వెంబడించిన వాడు ఇప్పుడు ప్రభువుని ఎలా వెంబడిస్తున్నాడు? దూరం. మత్తయి సువార్త ఇదే మాట మరొక కోణంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా అనే మాట చూస్తున్నాం. అదే సమయంలో 57వ వచనం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయన్ను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించాడు. దూరము నుండి వెంబడించాడు. పై భాగంలో ఉన్నవాడు కింది భాగానికి వచ్చాడు. దగ్గరున్నవాడు ఏమయ్యాడు? దూరం అయ్యాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం. 22:54. వారు ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా అని అంటూ మరొక మాట కలిపాడు. వారి వెనుక. ఒకప్పుడు ముందున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వెనక్కి వచ్చాడు. పైనున్నవాడు కిందికి వచ్చాడు, ముందున్నవాడు వెనక్కి వెళ్ళాడు, దగ్గరున్నవాడు ఏమయ్యాడు? దూరం అయ్యాడు. ప్రభువుతో కలిసి ఉన్నవాడు ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నాడు? బంట్రోతులతో కలిసి ఉన్నాడు. స్థలం మారింది, సహవాసం మారింది. తాను యొక్క రిలేషన్షిప్ అనేది ప్రభువుతో లేదు, వేరే వారితో తన యొక్క సంబంధం పెంచుకున్నాడు. సోదరుడు సోదరి, చాలాసార్లు ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సంఘ సహవాసం, ప్రభువుతో ఉండవలసిన ఆ విలువలు నీకు నాకు లేకపోతే మన సహవాసం మారిపోద్ది. ఒకప్పుడు విశ్వాసులతో కలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాం. ఒకప్పుడు మన సంభాషణ వేరు, ఇప్పుడు సంభాషణ వేరు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సంతోష జీవితం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. తనలో ఉన్నటువంటి సంభాషణ మారిపోయింది, సహవాసం మారింది, తన యొక్క సంబోధన మారింది. 14వ అధ్యాయం మార్కు సువార్త 67వ వచనం. పేతురు చలి కాచుకొనుచుండ చూచెను. అతని నిదానించి చూచి ఆ అమ్మాయి అంటుంది, నీవును నజరేయుడుగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అని. నీవు కూడా నజరేయుడుగు యేసుతో కూడా ఉండినవాడవు కావా అని ఆ చిన్నది గుర్తుపట్టింది. ఆ చిన్నది లూకాసు వార్త 22:56 ఆ మాట ఉంది. 22:56. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండ చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. చిన్నది గుర్తుపట్టింది. మీరు ఎప్పుడైనా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పేతురును ఈ చిన్నది ఇక్కడ గుర్తుపట్టింది, ఆ చిన్నది అక్కడ గుర్తుపట్టింది. కాబట్టి ఒక విషయం ఏంటంటే, పిల్లలు ఖచ్చితంగా ఏం చేస్తారు? గుర్తుపడతారు. ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా ఎవరు గుర్తుపడతారు? నేను 92 నుండి చిన్నపిల్లల మీద పనిచేసేవాడిని.
ఇప్పుడు కూడా చాలామంది కొంతమంది పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడ కనబడతాను, అంకుల్ నేను పలాని అని అంటారు. అంటే మనం గుర్తుపట్టకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం గుర్తుపడతారు. మనం ఎక్కడున్నాం అన్న సంగతి గుర్తుపడతారు. అంటే ఈ చిన్నది ఇక్కడ గుర్తుపట్టింది, ఆ చిన్నది. కొన్నిసార్లు పెద్దోళ్ళు మనం మర్చిపోతాం, కానీ పిల్లలు మాత్రం మర్చిపోరు. ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అందుకే ఎప్పుడైతే తను దేవునితో సహవాసం దూరమైందో మనకొచ్చే విలువ కూడా అట్లే ఉంటుంది. అమ్మ ఏం మాట్లాడుతుంది తెలుసా? అప్పుడు ఒక చిన్నది, ఆ మంట వెళ్తులు అతడు కూర్చుంటూ చూచి అతన్ని తేరు చూసి వీడు అంటుంది. మన విలువలు మనం కోల్పోతే మనల్ని పిలిచే వాళ్ళు కూడా ఎలా పిలుస్తారంటే వాడు వీడు అని పిలుస్తారు. మనకు వాల్యూస్ ఉండవు. ఎందుకు? మన ఆత్మీయ జీవితం దిగజారుతున్నప్పుడు, ప్రభువుతో ఉండవలసిన రీతిలో ఉండకపోవడాన్ని బట్టి తన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్, తన ఆత్మీయ జీవితం, తన భక్తి జీవితం ప్రభువుతో 3.5 సంవత్సరం ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో ఇప్పుడు వాళ్ళు చూసి ఒకప్పుడు గౌరవించిన వారు ఇప్పుడు అమ్మాయి అంటుంది వీడు అని అన్నది. పేతురు ఏమంటున్నాడు? 14వ అధ్యాయం మార్కు సువార్త 14వ అధ్యాయం 68వ వచనం. 14:68 ఏమన్నాడు? మార్కు సువార్త 14:68. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను. స్లాంగ్ మారింది, సంభాషణ సంబోధన మారింది, సహవాసం మారింది. ఆయన ఎవడో అంటే ఆయన ఎవరో నీకు తెలీదా? ఆయనతోనే ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయన దగ్గర పడుకున్నాడు, ఆయన కార్యాలు కల్లారా చూశాడు, ఆయన అనుభవించాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఎవడో నాకు తెలియదు. అంటే నాకు ఆయనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. నిజంగా ఎంత దుఃఖకరమైన విషయం. పేతురేనా మాట్లాడేది? నీవేనా? నేనైనా మాట్లాడేది? ఆయన ఎవరో తెలీదా? ప్రోత్సహించిన ఆయన, పురుకొల్పిన ఆయన, ధైర్యం ఇచ్చిన ఆయన, ప్రేమించిన ఆయన, సేదతీర్చిన ఆయన, ఆదుకున్న ఆయన, నీళ్ల మీద నడిచి రమ్మంటే నడిచి రాలేదా? ఆయన ఎవరో అంటావా? విశ్వాస యొక్క జీవితంలో మాటల్లో తేడా, వాడు వీడని మాట్లాడతారు. ఆ విలువలు, ఆ గౌరవం మనం ఎలాగా మాట్లాడతామో మనకు కూడా అదే రకమైన విలువ ఇతరులు ఇస్తారు. ప్రభుతో సంబంధం నెమ్మదిగా తెగిపోతుండగా మరొక మాట, అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ఒకటి అయోమయ పరిస్థితి ఏర్పడింది, రెండవది ఆవేశం ఏర్పడింది, మూడవది ఏంటి? అబద్ధం ఆడుతున్నాడు. 3 సార్లు చెప్పినా అక్కడ అన్నాడు వీడు అతనితో కూడా ఉండేనంటే పేతురు అన్నాడు అమ్మాయి నేను అతన్ని ఎరుగను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు. రెండవది మరలా అడిగినప్పుడు ఏమన్నా అంటే నువ్వు వారితో కూడా ఉన్నవాడు అంటే ఓయి నేను కాదు అన్నాడు. అసలు ఆ పేతురు అనే వ్యక్తిని నేను కాదు, నువ్వు పొరపడుతున్నావు. మూడవది అన్నాడు నిజముగా వీడు అతనితో ఉన్నారన్నప్పుడు ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదు అన్నాడు. తెలియదు అంటే ఏ గొడవ ఉండదు, తెలియదంటే ఏ గొడవ ఉండదు. నాకు తెలియదు ఆయన ఎవరో, నువ్వు చెప్పింది అసలు నాకు బోధపట్టలేదు. సోదరుడా సోదరి, తన భాషలో మార్పు వచ్చింది, తన యొక్క సహవాసంలో మార్పు వచ్చింది. ప్రభువుతో అంత గట్టిగా బలంగా ఉన్నవాడు. అందుకే అంటున్నాడు సీమోను నీవు నిద్రించుచున్నావా? నీవా? ఇంత బలంగా ఉన్న నీవే వెనక్కి వెళ్ళిపోతే మిగతా వారి సంగతి ఏంటి? సీమోను నీవు నిద్రించుచున్నావా? ప్రభు తేటగా సీమోను మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభువుతో సంబంధం, ఆ సన్నిధిని అనుభవించవలసిన రీతిలో అనుభవించలేకపోతే మనలో ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడడానికి ప్రారంభిస్తాం, అబద్ధం ఆడతాం. ఉదాహరణకు ఒక విషయాన్ని చూద్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని
అతని యొద్ద ఏదైనను తీసుకొందును అని. నయమాను తెచ్చిన వాటిని ఎలీషా అంగీకరించలేదు. గెహాజీ ఏమంటున్నాయంటే, సిరియానుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి ఏమీ లేదు. నాకేముంది? నాకు మనసు ఉంది. నా యజమానికి ఏమి లేదు, మనసు లేదు అని అనుకొని అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకోవడానికి వెళ్తున్నాడు. యెహోవా జీవము తోడు అని అంటున్నాడు. చేసే పని మంచి పనే, చెడ్డ పని. కానీ ఎవరు తోడు ఉండాలంటున్నాడు? ఈ మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? 5వ అధ్యాయం 16వ వచనం, 5:16. ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా. అంటే ఎలీషా ఏది మాట్లాడినా, ఏది చేసినా ఎవరితో అనేవాడు? యెహోవా జీవంతో. ఎలీషా ఎక్కడ నేర్చుకున్నాడు? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్పీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం. ఈ మాట ఏలియా అన్నాడు, ఆ మాట ఎలీషా అన్నాడు. అంటే వీరు అనుభవపూర్వకంగా ప్రభువుతో ఉన్న సంబంధాన్ని అనుభవించి ఆ సన్నిధి యొక్క విలువను ఎరిగి వారు మాట్లాడుతున్నారు. కానీ గెహాజీ మాత్రం ఇంకా మాటలు నేర్చుకున్నాడు, కానీ తన సరైనటువంటి విధానము లేదు. వెంటనే వెళ్ళాడు నయమాను కలుసుకోవడానికి. ఒక కథ అల్లాడు. నా యజమానుడు నా చేత వర్తమానము పంపాడా లేదా? పంపలా. ఇది అబద్ధమా నిజమా? ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాడో అప్పటి నుండి ఏమాడతాడు? అబద్ధాలు ఆడతాడు. అబద్ధం ఆడుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, దేవునితో నాకు సంబంధం ఏమవుతుంది? దూరం అయిపోతుంది, ఎడమైపోతుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి కొరకు మరొక అబద్ధం. వర్తమానం పంపలేదు, ఎఫ్రాయిము మన్యం నుండి 2 వచ్చారని అన్నాడు, అది తప్పే. వారికి కావాలన్నాడు, తనకు కాదని చెప్తున్నాడు, అది తప్పే. అంతా తీసుకొని వచ్చి మెట్ల దగ్గరికి వచ్చి ఈ లోపలికి పెట్టి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాడు చూడండి, 26వ వచనం లేకపోతే 25. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను. గెహాజీకి వినయ విధేయతలు ఎక్కువ. చూడండి, మాటికి నీ దాసుని అంటున్నాడు. చేసే పని చండాలమైన పని. ఏమంటున్నాడు? కొంతమంది గౌరవించే చేయాల్సింది చేస్తూ ఉంటారు, మర్యాదపూర్వకంగానే ఉంటారు, తవ్వాల్సిన గుంట తవ్వుతూ ఉంటారు. మనతో కలిసి ఉన్నవాళ్లే. మాటికి నీ దాసుడు అన్నాడు. నీ దాసుడు అంటే అర్థం ఏంటంటే, దాసుడు యజమాని చెప్తేనే వెళ్ళాలి. దాసుడు అన్నాడు కానీ చెప్పకుండా వెళ్తున్నాడు వితౌట్ పర్మిషన్. ఇంకేమన్నాడు? అంతటి ఎలీషా వానితో అన్నాడు, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొడకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా. నీ మనస్సు నయమాను తెచ్చిన వాటి మీద ఉంటే నా మనసు ఎక్కడుంది? నీ మీద ఉంది. గెహాజీ, నువ్వు నేర్చుకుంది ఇంతేనా? నువ్వు అనుభవించింది ఇంతేనా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆస్వాదించి అనుభవించవలసిన నీ జీవితం దేవునికి దూరం అయిపోతుంది. ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోతున్నాడు. దాని భావం దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోతున్నాడు, దేవుని యొక్క ప్రభావం నుండి దూరం అయిపోతున్నాడు. ఒక అయస్కాంత క్షేత్రములో, ఇప్పుడు అయస్కాంతం ఉంది, అయస్కాంత క్షేత్రంలో ఒక ఇనుప ముక్క ఉంటే అయస్కాంత ప్రభావంలో ఉంటుంది తప్ప బియాండ్ అయస్కాంతాన్ని దాటి ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఇనుప ముక్క మీద ఉండదు. అయితే అది ఉండకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క సన్నిధి ఎటువంటిదో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మూడవది, ఎప్పుడైతే ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం తనలో తగ్గిపోయిందో అప్పటి నుండి పేతురు ఏం చేస్తున్నాడు? అబద్ధము ఆడుతున్నాడు. సోదరుడా సోదరి, నేను కాని విధంగా నా సహవాసం మారితే, నా సంభాషణ మారితే, నా సంబోధన మారితే, నాలో ఉన్నటువంటి ఆత్మీయమైన జీవితం సన్నగిల్లిపోతే ప్రభువుతో వ్యక్తిగతంగా నాకు సరైన సంబంధం లేదు అని భావం. చాలాసార్లు మనం పైకి కనబడుతున్నాం, కానీ ప్రభువుతో సంబంధం ఉండవలసిన రీతిలో లేదు. ఆయన యొక్క స్వారూప్యం, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన విధానాలు మనలో లేవు కొన్నిసార్లు. అందుకొరకే మనం కొన్నిసార్లు నష్టపోతున్నాం.
దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఇంకా జనరల్గా మాట్లాడుతున్నాడు, క్యాజువల్గా మాట్లాడుతున్నాడు, సాధారణంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క బైబిల్ పరమైనటువంటి లేకపోతే ఆత్మ సంబంధమైన టెర్మినాలజీ అది కోల్పోతున్నాడు. ఆ భాష, ఆ శైలి మారిపోతుంది. ఎంతో విచారకరమైన. ఒకసారి ఒక సహోదరుడు, మేమిద్దరం కలిసి వెళ్తున్నాం, టక్కున ఒక బూతు మాట అన్నాడు. నేను అన్నాడు, ఎందుకు బ్రదర్ మాట్లాడారు అని అన్న. నాకు తెలియకుండా ఎటొచ్చిందని నన్ను అడుగుతున్నాడు. మాట్లాడింది నువ్వు, నన్ను అడిగితే హృదయం నిండిన దాని నుండి. ఆల్రెడీ నువ్వు ప్రాక్టీస్లో ఉన్నావు కాబట్టి ఈరోజు ఏమైంది, అది వచ్చింది. మీరు కొన్నిసార్లు చూడండి, కొంతమంది టక్కన మాట్లాడేస్తారు. పిల్లల్ని మాట్లాడతారు, ఇంట్లో భర్తను మాట్లాడతారు, భార్యను మాట్లాడతారు, కొన్నిసార్లు సంఘస్థుని మాట్లాడతారు. అంతా మాట్లాడి ఎట మాట్లాడినంటే ఎందుకు? నా ప్రభుతో సంబంధం సరిగా లేదు. ప్రభు యొక్క ప్రభావం నా మీద పడవలసిన రీతిలో పడట్లేదు. పేతురు యొక్క జీవితంలో ఆ మూడవది అబద్ధం ఆడుతున్నాడు. ఒకటి అయోమయ స్థితి, రెండవది ఆవేశం, మూడవది అబద్ధం ఆడుతున్నాడు. కానీ ఇంత జరిగిన తర్వాత మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 72. వెంటనే రెండవ మారు కోడి కూశాను గనుక కోడి 2 మారులు కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పాను. యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్తలో ఈ మాట తేటగా ఉంటుంది. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాడు. ఈ మాట గమనించినట్లయితే ఆయన్ను పట్టి ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు యేసుప్రభువును తీసుకెళ్తుండగా ఈ విషయాలు జరిగాయి. ఈ 3 సందర్భాలు. నేను అతన్ని ఎరుగనని, నేను కానని, నాకు తెలియదని పేతురు చెప్పాడు. పేతురు చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక పేతురు అక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాడు. ఎప్పుడైనా గమనించండి, నాతో పలాని సహోదరుడితో ఒకవేళ సంబంధం లేదు అని నేను అన్నట్లయితే, ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి ఆ బ్రదర్ ఎవరో రత్నాకర్ ఎవరో మాకు తెలియదు అని అంటే వాళ్ళ మొహం చూస్తామా చూడమా? చూడం. అది క్రీస్తు ప్రేమ. ఎప్పుడైనా గమనించండి, ఆ బ్రదర్ ఎవరో తెలియదండి, ఆ సిస్టర్ ఎవరు నాకు తెలియదండి, వాళ్ళెవరో నాకు తెలియదు, నాకు వాళ్ళకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని అంటే ఖచ్చితంగా మనం కానీ ఒకవేళ ఆ సహోదరుడు అక్కడ కనపడినా, ఆ సహోదరు అక్కడ కనపడినా నేను ఎవరినో తెలియదు అంటారా? నా దగ్గర తిని, నా దగ్గర ఉండి, నా దగ్గర ఎంతో వారు లబ్ధి పొంది ఈ రోజు నేను ఎవరినో అంటారా అని వారి మొహం చూడం. కానీ క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. పైగా పేతురును చూసినప్పుడు మామూలుగా ఒకవేళ అదే సందర్భంలో ఎవరైనా మనల్ని అన్నట్లయితే మనం కానీ ఏమంటాం తెలుసా? నువ్వు చీటరు, నువ్వు మోసగాడివి, నేనెవరో నీకు తెలియదా? ఏమండి, ఈ పేతురు కూడా నాతో ఉన్నవాడు అని చెప్పగలడు, కానీ ప్రభు అలా చెప్పినవాడు కాదు. ప్రభు ముందంతా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఈ సందర్భంలో మాత్రం ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాడు. చాలా సందర్భాల్లో మాట కదిలించింది, కానీ ఈ రోజున మాట కాదు, తన చూపు కదిలించింది. పేతురు ప్రభువుకు దూరం అయిపోతున్నాడు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాడు, కానీ ప్రభు సన్నిధి పేతురుకు దూరము కాలేదు. యోనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు, కానీ యోనాకు దేవుని సన్నిధి దూరము కాలేదు. అది ఎవరైతే అనుభవిస్తున్నారో వారికే తెలుస్తుంది తప్ప మిగతా వారికి తెలియదు. ఉదయం కూడా అనుకున్నాం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేగానే ఆ మత్స్యము ఎప్పుడైతే మింగిందో యోనాకి ఏమర్థమైందంటే ఆ దేవుడు నన్ను చంపడానికి కాదు, బ్రతికించుట కొరకే.
3 రోజులైనా కూడా పగలు రాత్రి తెలియదు. ఆ మత్స్యము కడుపులో లోపల ఉన్నాడు. లోపల ఉన్నా కూడా ఇంకా సజీవ లెక్కలో ఉన్నాడంటే యోనాకేమర్థమైందంటే, ఆ దేవుడు నన్ను చంపడానికి కాదు, నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉండేది. అందుకేమన్నాడు తెలుసా? నిరీక్షణతో ఆయన సన్నిధిని నేను తిరిగి చూస్తాను, పరిశుద్ధాలయము తట్టు నేను చూస్తాను, ఆయన నేను కలుసుకుంటానని నిరీక్షణగా మాట్లాడుతున్నాడు. అంటే దాని భావం ఏమనగా, నన్ను చంపడానికి కాదు, నన్ను బ్రతికించడం కొరకే. అందరి దృష్టిలో యోనా చచ్చిపోయాడు, కానీ దేవుని దృష్టిలో యోనా బ్రతికి. యోనాకు తెలుసు, అది దేవునికి తెలుసు. నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు, దేవుని సన్నిధి యొక్క పశ్చాత్తాప జీవితాన్ని ఆయన సన్నిధిలో పొందుతున్నావు అన్న సంగతి అది నీకే అర్థమైంది. చాలా సందర్భాల్లో ప్రభువును దూరం చేసుకున్నాం, వ్యక్తిగతంగా దూరం చేసుకున్నాం, ఇంట్లో దూరం చేసుకున్నాం, సంఘములో దూరం చేసుకున్నాం. నువ్వు కాదనుకున్నావు, తెంపుకొని వెళ్ళిపోతున్నావు. కానీ ఆయన తెంపుకున్నవాడు కాదు, ఆయన తెంచుకున్నవాడు కాదు. క్రీస్తు ప్రేమ పేతురును తాకింది. ప్రియులారా, పేతురు నువ్వు నన్ను కాదంటావా, నన్ను ఎరగనంటావా? ఆ చూపుల్లో పేతురు కదిలించబడుతున్నాడు. ఆ పేతురు యొక్క ప్రేమలో వేదన పుడుతుంది. పేతురుతో మాట్లాడలేదు. కొన్నిసార్లు మాట్లాడతాడు, తర్వాత మాట్లాడాడు. ఆయన చూస్తూ ఉన్నాడే, చూడకుండా దాటి వెళ్ళిపోయినవాడు కాదు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినవాడు కాదు, నాకు సంబంధం లేదు అని అనుకున్నవాడు కాదు. అలా సంబంధం లేదు అని అనుకున్నట్లయితే పేతురు యొక్క చరిత్ర కొన్నిసార్లు లేకపోయి ఉండొచ్చు, కానీ పేతురును చూస్తున్నాడు. సోదరుడు, ఎన్నిసార్లు దూరం అయ్యాం, ఎన్నిసార్లు కాదనుకున్నాం, ఎన్నిసార్లు వద్దనుకున్నాం, ఎన్నిసార్లు ఆయనతో తెగదెంపులు చేసుకోవాలనుకున్నాం మనం చేస్తున్న పనులు, క్రియలను బట్టి. కానీ ఆయన స్టిల్ ఇంకా చూస్తూనే ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, పెద్దల ద్వారా మాట్లాడుతున్నాడు, నాయకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రీతిగా ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ చూపుకు కదిలిపోయాడు పేతురు. నిజమే, నేను అన్నది, నేను నిలబడతానన్నాను, నిలబడలేకపోయాను. చావడానికే నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానన్నాను, కానీ అలా ఉండలేకపోయాను. ప్రభు యొక్క ప్రేమకు ముగ్ధుడయ్యాడు. ఆ ప్రేమ తాకింది ప్రియులారా, ఆ ప్రేమ కదిలించింది. ఆ ప్రేమ తన యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. క్రీస్తు ప్రేమ. అందుకే ఆయన ప్రేమ నుండి, ఆయన సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు, పాతాళానికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు, కుడివైపు ఎడవైపు వెళ్ళిపోయినా ఆయన చెయ్యి ఉన్నది, ఆయన హస్తం ఉన్నది. మనము పడిపోక ముందే, మనం జారిపోక మునిపే ఆయన మనలను సంరక్షిస్తూ ఉన్నాడు. పేతురు వైపు తిరిగి చూస్తున్నాడు. ఆయన వేదన ఉన్నది, ఆయన బాధ ఉంది, ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు, మర్యాదకు కాదు. కానీ పేతురును చూస్తున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, ఆ కన్నీళ్లలో, ఆ వేదనలో, ఆ దుఃఖకరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితుల్లో పేతురును వదులుకోవడానికి ఆయన ఇష్టపడినవాడు కాదు. అది క్రీస్తు ప్రేమ. పేతురు కదిలించబడ్డాడు. అక్కడ ఒక మాట రాయబడింది, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. తన జీవితంలో ఎప్పుడు అంత ఏడ్చుండాడు, తన జీవితంలో ఎప్పుడు అంత ఏడ్చుండాడు, సంతాపపడి ఏడ్చాడు. ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినట్టుగా ఏడ్చాడు. అయ్యో, పశ్చాత్తాప హృదయం, అంగలార్పు మనం చూస్తున్నాం పేతురులో. అంగలార్పు ఒకటి, అయోమయం ఉన్నది, ఆవేశం ఉన్నది, అబద్ధం ఉన్నది. కానీ చివరి చూపు అంగలార్పు. ఎంతగా రోధించాడు, ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. నేనే ఆయనతో ఉండి ఆయనతో తిరిగిన వాడిని, ఆయన కాదన్నానా, నేనేనా ఆయన్ను? ఆయన నా ప్రభు నన్ను తాకుతున్నాడు, ఆయన నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క చూపు నన్ను కదిలించింది. అంత మందిలో పేతురును చూస్తున్నాడు. ఈ రాత్రి ఇంత మందిలో నిన్ను చూస్తున్నాడు. ఆ ప్రేమ నిన్ను తాకుతుంది. నిన్ను వదులుకోవడానికి ఇష్టపడినవాడు కాదు, నిన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడినవాడు కాదు, నువ్వు కాదనడానికి ఇష్టపడినవాడు కాదు, నిన్ను సంపాదించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రోజున చూశాడు, కానీ
నిన్ను నన్ను రక్షించడానికి ఒక చూపు కాదు, ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. నీ కొరకు నా కొరకు అవమానాన్ని పొందాడా, అపహాస్యం ఎగతాళి ఆ నిందలు అనుభవించాడా, కొరడా దెబ్బలు ఆయన పొందాడా, యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడా, ఆ గొల్గతా ఎత్తైన స్థలములో నిజంగా ఆయన 2 చేతులు 2 పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టబడ్డాయా, నిలువెల్లా గాయపరచబడ్డాడు. మనందరి పాపముల కొరకై రక్తాన్ని ధారలుగా కార్చాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన చూపు అందరిని చూస్తుండగా ఈ రాత్రి ప్రత్యేకంగా నిన్ను చూస్తున్న ఆయన చూపు ఆ దొంగను చూచాడు. యేసుని రాజ్యములోనికి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోనగానే ఆయన అన్నాడు, నువ్వు నాతో కూడా నేడే నువ్వు పరదైసులో నాతో ఉంటావు. దొంగల మధ్య ఉన్నావు కాదు, ఈ రోజు నుండి ఇప్పటి నుండి నువ్వు నాతో ఉంటావు. చేసినవన్నీ మర్చిపోయాడు, అన్నీ క్షమించేవాడు. అది ఆయన పశ్చాత్తాప హృదయం. జరిగిన సంగతి ఎత్తి చూపించేవాడు కానే కాదు. సోదరుడా సోదరి, ఈ రాత్రి ప్రభువా నిజమే మీతో సంబంధం లేనట్టుగా తిరుగుతున్నాను, ఇక నుండి మీతో సంబంధం కలిగి జీవిస్తాను. ప్రభువా నన్ను మన్నించండి. పశ్చాత్తాప హృదయంతో ప్రభు యొద్దకు వద్దాం. ఆయన యొక్క ప్రేమ ఎరుగుదాం, ఆయన విలువ ఎరుగుదాం. ఒకవేళ ఆయన సన్నిధికి నువ్వు దూరమైన ఆయన సన్నిధి నీకు దూరం కావట్లేదు, ఆయన ప్రేమకు దూరమైన ఆయన ప్రేమ నీకు దూరం కాలేదు. సమీపానికి వచ్చిన క్రీస్తు ప్రేమ. ఇంకా ప్రభువుని నమ్మని వారు ఆయనందు విశ్వాసం ఉంచటం, నమ్మిన మనం ప్రభువుతో ఆ సంబంధం. ఎప్పుడైనా ఆలోచన చేయండి, అసలు ఎంతగా సంబంధం పెంచుకున్నాడంటే పేతురు సంఘ ప్రారంభ దినాల్లో సార్వత్రిక సంఘం ఆ సంఘ చరిత్రలో పేతురు ఎంత గొప్పగా వాడబడ్డాడు, ఎంత గొప్పగా పరిచర్య చేయగలిగాడు. చివరికి చనిపోయే హతసాక్షి అయ్యే సమయంలో కూడా నా తల పైన పెట్టి కాళ్ళు కింద పెట్టి అలా సిలువేయొద్దు అని తల కింద పెట్టుకొని కాళ్ళు పైకి పెట్టుకొని అలాగ ప్రభు కొరకు అంత గొప్పగా హతసాక్షి అయ్యాడు. ఆయన విలువ అర్థమైన తర్వాత, ఆయన ప్రేమ అర్థమైన తర్వాత క్రీస్తు కొరకు జీవించాడు, సాక్షిగా ఉన్నాడు, హతసాక్షి అయ్యాడు. ఎంత దూరం అయ్యాడో ప్రభువుకు కొరకు అంత దగ్గర అయ్యాడు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మీ ప్రేమ అపారమైనది. మీ ప్రేమ దగ్గర నుండి మేము ఎక్కడికి వెళ్ళగలం? మీ సన్నిధి దగ్గర నుండి మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా. మీ సన్నిధుల్లోనే మేము మమ్మల్ని ఉంచుతున్నారు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని తిరిగి మాట్లాడవలసిన మీ దాసును బలపరిచి మీరు ఉపయోగించి మీరే మహిమ పొందమని, మీ ఏర్పాట్లో ఉన్నవారిని ఆకర్షించమని, మా ప్రభువును మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.